పాప కోసం చందు జీవితానికి శాశ్వతంగా విముక్తి కలిగించడం కోసం నేను అంత పెద్ద డ్రామా ఆడాల్సి వచ్చింది. నన్ను నమ్ము. ఎలా నమ్మాలరా? నా అక్క ఎక్కడుందో తెలియకుండా నిన్ను ఎలా నమ్మాలి? చూపిస్తాను. ఇప్పుడే నేను చందు దగ్గరికి తీసుకెళ్తాను. నా మాట విను. 3 రాహుల్, అదిగో మీ అక్క. రాహుల్, అక్క ఎలా ఉన్నావు అక్క? బాగున్నావా? ఏడోకు రాహుల్. రాహుల్, ఎలా ఉన్నావు రాహుల్? నువ్వు కనిపించకూడక్క. నాకు ఇంకే బాధ లేదు. నేను బాగున్నానక్క. నాన్న ఎలా ఉన్నారు? ఎలా ఉంటారక్క? జీవోత్సవంలా ఉన్నారు. రాహుల్, అవునక్క, నువ్వు చనిపోయావనుకొని జీవితం మీద విరక్తితో బతుకుతున్నాడు. ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావని తెలిస్తే ఆయన సంతోషానికి అవతలు ఉండవక్క. ఆనందంతో పొంగిపోతారు. అక్క పదక్క, తొందరగా నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రతికే ఉన్నావని చెప్దాం. సారీ కార్తీక్, నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. రాహుల్, రాహుల్ ఏంటిది? నీ స్థానంలో నేనున్నా ఎలాగే ప్రవర్తిస్తాను. రాష్ట్రం అంతా జ్వాల చచ్చిపోయిందని నమ్మేసింది. నీదేముంది చెప్పు? రాష్ట్రం వేరు, మేం వేరు కార్తీక్. మేము నీ గురించి తెలిసిన వాళ్ళం, నీ మనసు తెలిసిన వాళ్ళం. నీ గురించి తెలిసి, నీకు మా మీద ఉన్న అభిమానం తెలిసి, నీకు అక్క మీద ఉన్న ప్రేమ తెలిసి నిన్ను మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించు కార్తీక్. వదిలే రాహుల్, ఇప్పుడు మనమంతా ఆనందంగా ఉండాల్సిన సమయం. బాధపడతావెందుకు? అవును కార్తీక్, ఇప్పుడున్న ఆనందం మాటల్లో చెప్పలేను. ఈ ఆనందాన్ని మావయ్య కూడా అనుభవించాలి. వెంటనే ఈ విషయాన్ని మావయ్యకి చెప్పాలి. అక్కను మావయ్యకి చూపించాలి. పద కార్తీక్. వద్దు రాహుల్. అవును రాహుల్, చందు ఇంకా ఇక్కడే కొన్ని రోజులు అజ్ఞాతవాసం చెయ్యాలి. అంకుల్కి విషయం చెప్దాం, కానీ చందుని మాత్రం ఇప్పుడే తీసుకెళ్లొద్దు. ఎందుకు కార్తీక్? చందుని ఎవరైనా చూస్తే ఇప్పటి వరకు నేను ఆడిన ఆట వృధా అవుతుంది. చందు జీవితం మళ్లీ మొదటికొస్తుంది. కార్తీక్, అసలేం జరిగింది? అక్క మా కళ్ళ ముందే శవంలా పడి ఉంది. మా కళ్ళ ముందే పోస్ట్ మార్టం జరిగింది. మా కళ్ళ ముందే చితి మీద పెట్టి నిప్పట్టించారు. ఇదంతా ఎలా? చెప్తాను రాహుల్. చందు ఎంతో కాలంగా యశోధర చిత్రహింసలు భరిస్తూ వచ్చింది. ఆవిడ నుంచి తప్పించుకోవడం కోసమే డాక్టర్ పురుషోత్తం గారి సహకారంతో జ్వాలగా అవతారం ఎత్తింది. అవతారం మారినా చందు రాత మాత్రం మారలేదు. జ్వాల జైలర్ని చంపిన కేసులో బందీ అయింది.
ఇప్పుడు జ్వాల జ్వాల కాదు చందు అని చెప్పాలన్నా, జ్వాల అసలు మర్డరే చేయలేదని చెప్పాలన్నా, ఏదో ఒక వైపు నుంచి చందుకి కష్టాలు మాత్రం తప్పలేదు. కాబట్టి ఈ కష్టాలన్నీ సమసిపోవాలంటే ముందు జ్వాల చచ్చిపోవాలి. సమాజం దృష్టిలో జ్వాల చచ్చిపోతే యశోద దృష్టిలో జ్వాల రూపంలో ఉన్న చందు చనిపోయినట్టే. కాబట్టి ఈ డ్రామా ఆడి జ్వాలను చందుని చంపేశాను. యశోదర్తో పూర్తిగా కలిసిపోయి నా బిడ్డని శ్వేతని కాపాడుకున్నాక నిదానంగా చందుని బయటికి తీసుకురావాలనుకున్నాను. అది సరే, ఇదంతా ఎలా సాధ్యమైంది? డబ్బుంటే ఏ పనైనా సాధ్యమని మరోసారి రుజువైంది. డబ్బుతో పాటు సమాజంలో ఏమోలో మిగులున్న కొద్దిపాటి మంచితనం కూడా మనకు సహకరించింది. ఆ మంచితనాన్ని, డబ్బుని చేతుల్లో పట్టుకుని డాక్టర్ పురుషోత్తం గారి సహకారంతో ముందు పోలీస్ కమిషనర్ గారిని కలిశాను. నమస్కారం కమిషనర్ గారు. నమస్కారం పురుషోత్తం గారు, రండి కూర్చోండి. బై ది వే ఈజ్ మిస్టర్ కార్తీక్. నమస్తే సార్. హలో, చెప్పండి పురుషోత్తం గారు, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నారు. అవునండి చెప్పండి. కమిషనర్ గారు, ఒక రకంగా ఇది పెద్ద సహాయమే, కానీ అడక్క తప్పటం లేదు. పురుషోత్తం గారు, మీలాంటి వ్యక్తి సహాయం కోసం రావడమే గొప్ప విషయం. వేరే ఎవరైనా నా దగ్గరికి సహాయం కోసం వచ్చినా ఏ క్రిమినల్కి శిక్ష పడకుండా అడ్డుపడతారో అని భయపడినా మీ విషయంలో నాకు ఆ భయం లేదు. చెప్పండి, ఏం సహాయం చేయమంటారు? చంద్రముఖి అనే ఒక అమ్మాయికి న్యాయం జరిపించడం కోసం వచ్చాను. చంద్రముఖ? ఆవిడెవరు? మీ జైలర్ని మర్డర్ చేసిన కేసులో అరెస్ట్ అయిన జ్వాల. జ్వాల? ఆవిడికి ఈవిడికి సంబంధం ఏమిటి? ఆవిడే ఈవిడ కమిషనర్ గారు. పురుషోత్తం గారు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. కమిషనర్ గారు, జైలర్ మర్డర్ కేసులో మీరు అరెస్ట్ చేసిన జ్వాల నిజానికి జ్వాల కాదు. ఆ మాటకొస్తే జ్వాల అనే అమ్మాయే లేదు. ఆవిడ చంద్రముఖి. చంద్రముఖి ఎవరు అంటే మా కార్తీక్ లవర్. అంతేకాదు, ఆ అమ్మాయి మాకు చాలా కావలసిన అమ్మాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయి తండ్రి శ్రీధర్ దయా దాక్షిణాల మూలంగా నేను గాని, మా చెల్లెలు అరుంధతి తెలుసు కదా, తను గాని ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం. శ్రీధర్ మీద కోపంతో యశోధర చంద్రముఖి మీద పగబట్టింది. యశోధర? ఆవిడెవరు? వెల్, ఆవిడో పెద్ద ఇండస్ట్రియలిస్ట్. శ్రీధర్ మీద కోపంతో యశోధర చంద్రముఖి జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఏంటిది? ఉంచండి. వాట్ యు థింక్ అబౌట్ మీ? డబ్బు తీసి జేబులో పెట్టండి. చాలా కలుపుకోలు పిల్ల. సిస్టర్ అంటే మీకు చాలా ఎఫెక్షన్ అనుకుంటాను. ఫెస్టల్కి పాపం పుణ్యం తెలియదు. చిన్న పెద్దలుండవు. డబ్బు డ్రాలో వేసుకోండి. ఈసారి చందుకు అభాషణ అయి తీరాలి. నేను సిన్సియర్గా ట్రై చేస్తూనే ఉన్నాను కదా, అర్థం చేసుకోరేంటి? ఇక అర్థం చేసుకోవడం ఉండదు. కొంతమంది జీవితాలతో ఆడుకోవడం తప్ప. ఓకే. పోస్ట్ మార్టం రిపోర్ట్లో చందు చావడానికి కారణాలే కాదు, మీ దారుణాలు కూడా బయటపడతాయి. కమాన్, పిలవండి. ఏంటి మీరు చెప్పేది? నేను నా భార్యను చెప్పుకోవడం ఏంటి? మీరు కావాలి నన్ను ఇందులో ఇరికిస్తున్నారు. ఇది మా డాక్టర్ కోమల సెల్ ఫోన్. మీరు చూడడం కాదు, ఇందులో మీ మాటలు వినండి. ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడు, ఒక జేబులో రెండు సిద్ధాంతాలు ఉండవు డాక్టర్ కోమలాదేవి. కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి. చెప్పు, సుఖమా చావా? మిస్టర్ ఆదిత్య, మీరు అరిచి గీ పెడితే భార్య మీద హత్యా ప్రయత్నాన్ని ప్రోత్సహించిన కేసు, డ్యూటీలో ఉన్న మా డాక్టర్ని బెదిరించిన కేసు, పోలీస్ కస్టడీలో ఉన్న ముద్దాయిని హత్య చేసిన కేసు, ఇన్ని కేసులు ఒక్కసారిగా మీ మెడకు చుట్టుకుంటాయి. పోస్ట్ మార్టం టైం అయింది. బాడీని తీసుకువెళ్ళండి. చదువు. ఆ విధంగా వాళ్ల దృష్టిలో చంద్రముఖిని నేనే చంపి జ్వాలగా మార్చాను.
అనుకోని పరిస్థితుల్లో జ్వాల మీద కూడా యశోధర పగబట్టింది. పగబట్టి మీ జైలర్ని తనే చంపించి ఆ నేరాన్ని జ్వాల మీదకి నెట్టింది. వాట్? అవును కమిషనర్ గారు. అది కమిషనర్ గారు అసలు జరిగింది. నిజానికి యశోధరే జైలర్ని చంపించింది అని చెప్పడానికి మా దగ్గర ఏ ఆధారాలు లేవు. కానీ ఆవిడ మూలంగా ఒక అమాయకురాలి జీవితం సర్వనాశనం అయిపోతోందన్నదే మా బాధ. ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్వాలను చట్టబద్ధంగా జైల్లోంచి బయటికి తీసుకురావడం కష్టమే. ఒకవేళ తీసుకువచ్చినా యశోధర్ నుంచి కాపాడడం ఇంకా కష్టం. అందుకని జ్వాలగానే చచ్చిపోవాలి, చంద్రముఖి మాత్రం సేఫ్గా బయట ఉండాలి. అదెలా సాధ్యం సార్? దానికి మా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటది? కార్తీక్ చెప్పు. పురుషోత్తం గారు, ఏంటి తను చెప్తుంది? అసలు ఇది సాధ్యమయ్యే పనేనా అని? తప్పదు సార్, సాధ్యం అయ్యేలా చేయాలి. కాదు కార్తీక్, ఒక ఖైదీ ఎన్కౌంటర్లో చావడం ఏమిటి, ఆవిడ చావకుండా బ్రతకడం ఏమిటి? పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, మీడియా, ఇలా ఎందరి నుంచి కాపాడాలో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు సహకారం అందిస్తే మిగతా విషయాలు నేను చూసుకుంటాను. పురుషోత్తం గారు, జైలర్ మర్డర్ అయినప్పుడు మా డిపార్ట్మెంట్ అంతా ఎంతో ఆనందపడిపోయాం. ఎందుకో తెలుసా? వాడో లంచగొండి. మా డిపార్ట్మెంట్కి వాడొక మచ్చ. అలాంటి మచ్చల్ని తొలగించాలని, ఆ మచ్చలు ఎలా తొలగిపోతాయి అనుకునే టైంలో అతను చచ్చిపోయాడు. అతని చావు వల్ల డిపార్ట్మెంట్కి ఒక రకంగా మంచే జరిగింది. కానీ అతని చావు కారణంగా ఒక అమాయకురాలు బలైందని మీరంటున్నారు. అవును. ఈ పరిస్థితిలో నాకు సహాయం చేయాలనే ఉంది. కానీ మనసులో ఏదో భయం వెంటాడుతోంది. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. తేడా వస్తే ఆ నేరాన్ని నా మీద వేసుకుని జీవితాంతం జైలు జీవితం అనుభవించడానికైనా సరే నేను రెడీ. కానీ ఒక అమాయకురాలి జీవితం బలి కాకూడదు. ప్లీజ్ సార్, ఈ ఒక్క సహాయం చేయండి. అవును కమిషనర్ గారు, ప్లీజ్ ఎలాగైనా మీరు ఈ సహాయం చేయాలి. సరే, రిస్క్ చేస్తున్నామని అనిపించినా ఆ రిస్క్ మంచి కోసమే చేస్తున్నాం కాబట్టి నష్టమేమీ లేదు. కానీ జాగ్రత్త, ఏ తేడా వచ్చినా మనల్ని ఎవరు అర్థం చేసుకోకపోగా మన జీవితాలని రోడ్డు మీద గీడుస్తారు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్, నేను చూసుకుంటాను. ఓకే కార్తీక్, ఒక డిఎస్పీని, ఒక ఎస్ఐని మీకు అప్పగిస్తాను. వాళ్ళకి అన్ని విషయాలు మనం ముందే చెప్పేస్తాం. స్పాట్లో ఎవరికి ఏ డౌటు రాకుండా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. పురుషోత్తం గారు, మెడికల్ డిపార్ట్మెంట్లో మీకు మంచి పేరు ఉంది కాబట్టి అటువైపు నుంచి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఆ విషయం నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను. కమిషనర్ గారు, మీరేం అనుకోకపోతే. ఏంటి కార్తీక్, ఇది లంచమా? చచ్చా, అలా అని కాదు సార్. ఇది ఆ యశోధర పాపిష్టి సొమ్ము. తనకి టోకరా వేసి తన దగ్గర నుంచి లాగేశాను. ఇలాంటి మంచి పని కోసం ఉపయోగిద్దాం అనుకుంటున్నాను. అంటే దీన్ని మీ పోలీస్ వెల్ఫేర్ ఫండ్గా వాడుకోండి. ఇంత సహాయం చేస్తున్న మీ పోలీస్ డిపార్ట్మెంట్ రుణం ఈ విధంగానైనా తీర్చుకుందామని. ఓకే కార్తీక్, అలా తీసుకోవడం నాకేం అభ్యంతరం లేదు. కానీ నా చేతికి ఇవ్వద్దు. డైరెక్ట్గా మా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి అందజేయండి. అది నేరుగా వెల్ఫేర్ ఫండ్కి చేరుతుంది. అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. కమిషనర్ గారు, నిజంగా మీలాంటి నిజాయితీ పరులు ఉండబట్టే ఇంకా మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే జనానికి నమ్మకం తగ్గట్లేదు. లేదు సార్, మాలో కూడా కొందరు చీడపురుగులు ఉన్నారు. నిజానికి వాళ్ళు ఏ నలుగురో ఉంటారు. పేరు మాత్రం డిపార్ట్మెంట్ మొత్తానికి వస్తుంది. అదే మా బ్యాడ్ లక్.
అలాంటి చీడ పురుగుల్ని వేరేసే పనిలో ఉన్నాం. సర్లేండి, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు కానీ. కార్తీక్, చాలా జాగ్రత్తగా మేనేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వస్తాం కమిషనర్ గారు. థ్యాంక్ యూ. మంచిది, పద. ఆ విధంగా పోలీస్ కమిషనర్ గారికి చందు గురించి చెప్పి చందు హోమ్ ట్రాన్స్ఫర్ కి సంబంధించిన పేపర్స్ అన్ని ఆయనకు అందజేశాను. మరి ఆ పోలీస్ వెల్ఫేర్ ఫండ్ కి అంత అమౌంట్ యశోద దగ్గర నుంచి ఎలా తీసుకున్నావు? మీ అమ్మ నన్ను చైర్మన్ చేసిన రోజే లేని యాష్ కంపెనీ పేరు చెప్పి 10 కోట్ల ఆ కంపెనీకి ఇప్పించాను. నిజానికి ఆ 10 కోట్లు నేను ఏ కంపెనీకి ఇవ్వలేదు, నా దగ్గరే ఉన్నాయి. ఈ ఆపరేషన్ దృష్టిలో పెట్టుకుని ఆ డబ్బు అరేంజ్ చేశాను. కమిషనర్ గారు, పోలీసులు అందరూ హెల్ప్ చేశారు. మరి రివాల్వర్తో షూట్ చేయడం అదంతా ఎలా? చెప్తాను రాహుల్, చెప్తాను. హాయ్, ఐఎమ్ కార్తిక్. ఏంటా షూట్ స్పాట్? ఎక్కడ? ఇది షూటింగ్ కాదు, ఈ స్టంట్ నిజంగా చేయాలి. వాట్? షూటింగ్ కాదా? ముందు ఎందుకు చెప్పలేదు? నో నో, నేను ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయను. నో ఆండ్రియా, ఇది ఇల్లీగల్ యాక్టివిటీ కాదు. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ కూడా ఉంది. ఏంటి? ఎస్, మీకు కావాలంటే నేను పోలీస్ కమిషనర్ గారితో మాట్లాడిస్తాను. ఓకే, ఇంతకీ ఏంటి విషయం? యా, చెప్తాను ఆండ్రియా. ఓ గాడ్, ఇంత రిస్క్ నాకు అవసరమా చెప్పండి? ప్లీజ్ ఆండ్రియా, ఒక ఆడపిల్లగా మరో ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాదు, మీరు ఒక సినిమాకి తీసుకునే డబ్బు కంటే మూడెంతలు ఎక్కువ ఇస్తాను. చూడండి. అలా బాంబ్ స్పెషలిస్ట్ ఆండ్రియాని కూడా ఒప్పించాను. తను బాగా కోఆపరేట్ చేసింది. అన్నీ సెట్ అయిన తర్వాత కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్తున్న చందుని పోలీసుల సహకారంతో అక్కడికి రప్పించాను. కార్తిక్, కార్తిక్, ఊరుకో చందు, బాధపడకు చందు. మన ప్లాన్ ప్రకారం కమిషనర్ గారు మనకు హెల్ప్ చేస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ రోజుతో జ్వాలకి చివరి రోజు, చందుగా నీకు పునర్జన్మనిచ్చే రోజు. ఏడవకు, రా. నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయే. మనం కాపాడాల్సింది తన జీవితాన్ని. ష్యూర్ కార్తిక్. చందు, మీరు వేసుకునే డ్రెస్ నాకు కావాలి. అవసరం లేదు మ్యామ్, నేను ఇలాంటిదే ఒకటి తెప్పించాను. తీసుకురండి. అలాగే.
ఓకే చందు, నువ్వు ఆ షర్ట్ తీసేసి ఈ షర్ట్ వేసుకో. ఈ బ్యాష్ని నీ పాకెట్లో పెట్టుకో, ఎవరికి కనిపించకూడదు. గో. మార్చుకో. ఆ విధంగా ముందుగానే చందుకి బ్లడ్ సాచెట్స్ అరేంజ్ చేశాం. సి కార్తిక్, నా ఎక్విప్మెంట్ అంతా ఆ ఇంట్లో పెట్టుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ కార్తిక్, ఒక కెమెరా ఆ టవర్ మీద ఉంది, ఇంకొక కెమెరా అక్కడ, థర్డ్ కెమెరా ఆ బిల్డింగ్ మీద ఉంది. సి కార్తిక్, ఏదేమైనా నువ్వు చందుని షూట్ చేసేటప్పుడు ఆ టైంకి నువ్వు ఇక్కడ ఉండాలి. ఐల్ సీ, కమ్. దిస్ ఇస్ యువర్ మార్క్. చందు, కమ్. దిస్ ఇస్ యోర్స్. ఓకే. అండ్ యూ బోత్ ఈ మార్క్స్ దాటి బయటికి రాకూడదు. ఏ మాత్రం డిస్టెన్స్ తేడా రాకూడదు. 2-3 అడుగులు అటు ఇటు వెళ్ళినా పర్లేదు, కానీ అంతకు మించి డిస్టెన్స్ దాచకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ కార్తిక్, నువ్వు షూట్ చేసేటప్పుడు మనకు కోడ్ ఉండాలి. దట్ మీన్స్ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ స్పీక్, నాకు ముందే తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్పెక్టర్ ప్లీజ్, just a minute. Karthik, hold this revolver like this. Okay. And aim Chandu for 10 seconds. నేను నిన్ను నీ చేతిని స్క్రీన్లో అబ్జర్వ్ చేస్తుంటాను. ఓకే. Then you put your finger on the trigger and touch it 2 times. 1, 2. And third time నువ్వు ఈ ట్రిగ్గర్ని నొక్కు. నేను అదే టైంకి ఈ రిమోట్ నుంచి బటన్ని ప్రెస్ చేస్తాను. ఇన్ కేస్ యూ బోత్ డిస్టెన్స్ దాటారనుకోండి, మనం చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ కార్తిక్, మనం చందు షర్ట్కి 4 బ్లడ్ షాషెట్స్ని అరేంజ్ చేశాం. నువ్వు ఒక సైడ్కి గురి చూసి నేను ఇంకో సైడ్కి పేల్చాననుకో, దొరికిపోతాం. సో మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ రైట్ షోల్డర్, సెకండ్ లెఫ్ట్ షోల్డర్, థర్డ్ చెస్ట్, ఫోర్త్ స్టమక్. ఇది ప్లాన్ కార్తిక్. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఆండ్రియా. చందు, ఇది జరిగి నువ్వు పడిపోయిన తర్వాత నారాయణ కానీ, యశోధర కానీ, పూజ కానీ నువ్వు చనిపోయావనుకుని నీ డెడ్ బాడీ దగ్గరికి వస్తారు. అప్పుడు నువ్వు బ్రీత్ కంట్రోల్ చేసుకోవాలి. అలాగే కార్తీక్. ఆ విధంగా చందు, ఆండ్రియా, పోలీసులు, నేను కలిసి టోటల్గా స్కెచ్ వేసుకుని యశోధరకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మేము అనుకున్నట్టుగానే యశోధర, పూజ, నారాయణ అక్కడికి వచ్చారు. యశోధర వాళ్ళు వచ్చి రాగానే ఎస్ఐ వెహికల్ వెళ్ళి ఆ స్పాట్లో ఆగింది. యశోధర వాళ్ళు మాకు కావాల్సిన ప్లేస్లో వచ్చి ఆగేంత వరకు ఎస్ఐ నోరు మెదపకుండా నుంచునే ఉన్నాడు. మాకు కావాల్సిన ప్లేస్లో యశోధర వాళ్ళు వచ్చి నుంచున్నాక మరో పోలీస్ వెహికల్ వచ్చి ఆగింది. రెండు వెహికల్స్ ని చూసి యశోధర, పూజలు కన్ఫ్యూజ్ అయ్యి అక్కడి నుంచి కదలకుండా అక్కడే ఆగిపోయారు. ఇదంతా ఆల్రెడీ మేము అక్కడ అరేంజ్ చేసిన కెమెరాస్తో లోపల స్క్రీన్లో చూస్తున్న ఆండ్రియా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంది. ఆండ్రియా ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు, యశోధర వాళ్ళు వచ్చి నుంచోగానే నేను బయటకొచ్చాను. ఆ తర్వాత చందుని కూడా మన కానిస్టేబుల్స్ తీసుకొచ్చి అక్కడి నుంచో పెట్టారు. వేసిన స్కెచ్ ప్రకారం, ఆండ్రియా చెప్పిన దాని ప్రకారం ముందే ఫిక్స్ చేసిన డిస్టెన్స్లో నేను చందు నుంచునున్నాం.
ఆండ్రియా మా పొజిషన్ని స్క్రీన్లో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ఆండ్రియా ప్లాన్ ప్రకారం నేను ఎస్ఐ దగ్గర రివాల్వర్ తీసుకుని చందు మీదకి ఎయిమ్ చేసి ఏదో ఒకటి మాట్లాడుతూ 2 సార్లు రివాల్వర్ టచ్ చేయటం, 3వసారి ట్రిగ్గర్ నొక్కటం, ఆండ్రియా బటన్ ప్రెస్ చేయటం, చందు బాడీకి బుల్లెట్ తగిలినట్టుగా బ్లడ్ శాచెట్స్ పగిలి బ్లడ్ రావటం అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి. వాళ్ల దృష్టిలో చందు అక్కడికక్కడే నేలకు ఒరిగిపోయింది. మేము ఆడుతుంది నాటకం అని తెలిసినా చందు రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటుంటే అది చూసి నా మనసు తట్టుకోలేదు. ఏడుపు ఆగలేదు. ఏడ్చేశాను. మళ్ళీ ఇమీడియట్గా రియలైజ్ అయ్యి ఏదో ఒకటి మేనేజ్ చేసి పూజని యశోదర్ని నమ్మించాను. కార్తీక్, థ్యాంక్స్ కార్తీక్. మరి ఆ పోస్ట్ మార్టం అక్కడే జరిపించారు? అసలు పోస్ట్ మార్టమే జరగలేదు. వాట్? అవును రాహుల్, యశోదర్ ముందు పోస్ట్ మార్టం అక్కడే జరుగుతున్నట్టు కలరిచ్చాం. కమిషనర్ గారిని కలిసినట్టే నేను పురుషోత్తం గారు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్నే కలిశాం. ఆయనకు కూడా విషయం అంతా చెప్పి ఆయన సహకారం కోరాం. నిజానికి పోస్ట్ మార్టం హాస్పిటల్కి తీసుకెళ్లి జరిపించవచ్చు, కానీ యశోదర మనల్ని నమ్మాలంటే పోస్ట్ మార్టం అక్కడే జరగాలి. ముందే ప్లాన్ చేసుకున్నాం. ఆవిడ ముందే మాట్లాడుతున్నట్టుగా కలర్ ఇచ్చి పోస్ట్ మార్టం అక్కడే జరుగుతున్నట్టుగా ప్లాన్ చేశాం. నిజానికి పోస్ట్ మార్టం అక్కడ జరగలేదు. యశోదర ముందు పోస్ట్ మార్టం చేసినట్టుగా చూపించి ఆవిడ్ని పక్కకు తీసుకెళ్లి సైడ్ వాల్ అడ్డుపెట్టి లోపల ఏం జరుగుతుందో ఆవిడికి తెలియకుండా ప్లాన్ చేశాం. డాక్టర్లు, నర్సులు అందరూ మనకు కోఆపరేట్ చేశారు. సైడ్ వాల్ చాటున పోస్ట్ మార్టం జరగకపోగా చందు హాయిగా టీ తాగుతూ కూర్చుని రెస్ట్ తీసుకుంది. ఎందుకైనా మంచిదని ఆల్రెడీ పోస్ట్ మార్టం చేసిన వేరే డెడ్ బాడీ అవయవాలను మన డాక్టర్స్ అంబులెన్స్లో పెట్టి తీసుకొచ్చారు. యశోదర ఒకవేళ అడిగితే అవే చూపిద్దాం అనుకున్నాం. కానీ చాపలో చుట్టిన చందుని చూడగానే యశోదరకి వేరే ఆలోచనే రాలేదు. అంబులెన్స్లో చందుని ఎక్కించుకుని వెళ్ళిపోయారు. కొంచెం దూరం వెళ్ళిపోయాక చందు లేచి కూర్చుంది. అది సరే కార్తీక్, మా ముందే అక్కడ చితి మీద పడుకోబెట్టి తగలబెట్టారు, అదెలా? రాహుల్, ఇంత చేసిన తర్వాత అది మన చేతిలో పని. చాలా చిన్న విషయం. అంబులెన్స్లో చందుని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ప్లాన్ అమలు చేయడం జరిగింది. చందుని హాస్పిటల్కి తీసుకెళ్లగానే తన్ని మోడల్గా పెట్టుకుని చందులాగే ఉండే ఫేస్ మాస్క్ని, విగ్ని తయారు చేయించాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. అంతా రెడీయేనా? రెడీ సార్, ప్లీజ్ కమ్.
వరీ చందు. ఇప్పటి వరకు ఎవరికి ఏ డౌటు రాలేదు. అన్నీ మన ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. రేపు యశోదర్కి నీ డెడ్ బాడీ అని చెప్పి మరొక డెడ్ బాడీని తీసుకెళ్తే సరిపోతుంది. ఆ డెడ్ బాడీ పూర్తిగా రెడీ అయింది. రండి చూద్దురుగానే. పదమ్మా. రా చందు. చూడండి సార్. డాక్టర్, మేమే గుర్తుపట్టలేకపోతున్నాం. మేమే తను చందు కాదు అంటే నమ్మలేకపోతున్నాం. ఎలా సాధ్యం సార్ ఇది? మెడికల్ డిపార్ట్మెంట్లో దాదాపు సాధించలేనివి ఏవీ లేవు. అయినా ఇలా తయారు చేయడానికి మెడికల్ డిపార్ట్మెంట్కి అవసరం లేదు. దశావతారం సినిమాలో కమల్ హాసన్ వేషం మార్చి అమెరికా అధ్యక్షుడు బుష్నే మరిపించాడు. ఇది అంతే. అంటే ఏమీ లేదు. రాత్రంతా కష్టపడి చంద్రముఖి లాంటి ఫేస్ మాస్క్ను విగ్ను తయారు చేయించి ఈ అమ్మాయికి సెట్ చేయించాం. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు సార్? ఓ అనాథ శవం. అయిన వాళ్ళు ఎవరూ లేక హాస్టల్లో ఉంటున్న తను ప్రేమలో విఫలమై సూసైడ్ చేసుకుంది. తన గురించి వచ్చేవాళ్ళు కానీ అంత్యక్రియలు జరిపేవాళ్ళు కానీ ఎవరూ లేరు. పాపం. పాపం ఏముంది చందు? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో ఏమో. ఈ జన్మలో నీ పేరుతోనైనా అంత్యక్రియలు జరిపించుకునే అవకాశం తనకు కలిగింది. సార్, ఒకసారి అమ్మాయి ఒరిజినల్ ఫేస్ చూడొచ్చా? వైనాట్? సరే డాక్టర్, రేపొద్దున డైరెక్ట్గా ఈ అమ్మాయిని బరియల్ గ్రౌండ్కి పంపించండి. ఎవరికి ఏ డౌటు రాకూడదు. నో డౌట్ సార్. చందు, పద. ఎక్కడికి కార్తీక్? ఇప్పుడు నువ్వు ఎవరికీ కనిపించని సీక్రెట్ ప్లేస్లో ఉండాలి. ఎక్కడికి? చెప్తాను, పద. పదండి డాక్టర్. అలాగే. అది రాహుల్, ఒక అనాథ శవానికి మాస్క్ తొడిగి మీ అందర్నీ చందు అని నమ్మించి మీ కళ్ళ ముందే జ్వాలని చందుని బూడిద చేశాం. మా అదృష్టం బావుండి మా ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టు జరిగి సక్సెస్ అయింది. ఇందులో నేను ఊహించిందేంటో తెలుసా? నువ్వు అంకుల్ పరిగెత్తుకుంటూ రావటం. ఈ ప్లాన్ అంతా సక్సెస్ అయ్యాక నిదానంగా నేనే మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. ముందే చెప్దామంటే యశోధర 1000 కళ్ళతో నా కదలికల్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. ఏ ఒక్క కన్ను చూసినా అంతా నాశనం అవుతుంది. అందుకే అంతా జరిగాక చెప్దాం అనుకున్నాను. కానీ ఆలోపే మీరు టీవీ చూసి టెన్షన్ పడి నాకు ఫోన్ చేశారు. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను యశోధర పక్కనే ఉన్నాను. కాబట్టే ఏమీ చేయలేక మీతో అలా ప్రవర్తించాను. అలా ప్రవర్తించినందుకు నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాతైనా మీకు నేను చెప్పాలనుకున్నాను. కానీ ముందు యశోధర లాంటి 1000 కళ్ళే నా ముందు ఉండేవి. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీడియా, సమాజం అందరి దృష్టి నా మీద పడింది. మన టైం బాగోక ఏ మీడియా పర్సనో మన మీద ఆపరేషన్ మొదలుపెట్టాడనుకో, కొంపలు మునిగిపోతాయి. పోలీస్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, మీరు, నేను, చందు అందరం రోడ్డు మీదకి వస్తాం. అప్పుడు యశోధర ఒంటికాల మీద లేస్తుంది. అందుకే జరిగిన నష్టం ఎలాగూ జరిగిపోయింది. అస్సలు బాధపడకూడదు అనుకున్న మీరు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇంకా కొత్తగా ఏడవటానికి తొడవటానికి ఏమీ లేదు. కాబట్టి ఈ సస్పెన్స్ని ఇలాగే ఉంచి చందు అజ్ఞాతవాసాన్ని ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేసి
అందరూ మర్చిపోయాక జ్వాలే లేదు కాబట్టి జ్వాల కేసుని కోర్టు కొట్టేశాక వీళ్లతో నమ్మకంగా ఉంటూ పాప శ్వేతల ఆచూకీ తెలుసుకుని వాళ్ళని కాపాడుకున్నాక అన్ని పరిస్థితులు అనుకూలించాక అప్పుడు మీకు చెప్దాం అనుకున్నాను. అందుకే డాక్టర్ పురుషోత్తం గారిని కూడా ఆ రోజు డెత్ స్పాట్కి రావద్దని చెప్పాను. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు నీకు చెప్పాల్సి వచ్చింది.